షేర్ ఔర్ షూహా. చూడండి, ఒక సింహము ఉంది. ఇక్కడ సింహం కనిపిస్తుంది చక్కగా నిద్రపోతూ. చూడండి, ఏక్ షేర్ తా ఏక్ దిన్ వహాసే వహా సో రహా తా. ఒక అడవిలో ఒక షేర్ ఏం చేస్తుందట, పడుకుంది. ఏక్ చూహేనే ఉస్కే నీంద్ ఖరాబ్కి. ఒక ఎలుకొచ్చి దాన్ని నిద్ర పాడు చేసిందనమాట. అటు ఇటు కదిలి దాని మీదకి ఎక్కి డ్యాన్స్ వేస్తూ నిద్ర ఖరాబ్ చేసింది. షేర్నే ఉసే అపనే పంజేంసే పకడా. చూడండి, షేర్ ఏం చేసిందంట, దాని పంజాతో ఎలుకని పట్టుకుందంట. అప్పుడు చూడండి, చూహే మే వినతి పర్ షేర్నే దయా కర్కే ఉసే చోడ్ దియా. చాలా వినతి చేసింది, నన్ను వదిలే మామ, నన్ను వదిలే అని చెప్తే చక్కగా మరి బతిమాలుకుందంట. నన్ను వదిలే తినేస్తుందేమో అని భయం వేసి బతిమాలితే సరే అని వదిలిపెట్టేసిందంట. ఎక్ బార్ షేర్ జాల్ మే ఫౌన్స్ గయా తా. ఒకసారి ఈ యొక్క సింహము, ఎంతటి పెద్ద సింహం అయినా అపాయం వచ్చింది. ఒకసారి ఒక వల దాని మీద పడిపోయింది. వేటగాళ్ళు ఎవరో మొత్తం మీద వల వేసారు దాని మీద. అప్పుడు తీసుకెళ్ళిపోదాం గార్డెన్కి అన్నట్టుగా వల వేసినప్పుడు చూహేనే జాల్కా కాట్కర్ ఊసే బచాయా. ఎలుక చాలా చిన్నది కదా, దాని పళ్ళతోటి చూడండి ఈ వల అంతా కొరికేసి దాన్ని కాపాడింది అనమాట, సింహాన్ని కాపాడితే. దోనోన్ తప్సే మిత్ర బన్ గయా. అప్పటి నుంచి చూడండి, దాని మీద ఎక్కించుకుని ఇద్దరు మాట్లాడుకుంటూ అడవిలో తిరుగుతూ ఉన్నారు. అప్పటి నుంచి స్నేహం ఏర్పడిందనమాట. చూడండి, షేర్ ఔర్ షూహా అంటే షేర్ అంటే సింహము, షూహా అంటే ఎలుక అనమాట, చిట్టెలుక. ఈ రెండిటి స్నేహాన్ని గురించి లెసను. పడుకుని ఉంటే ఎలుక డిస్టర్బ్ చేసింది. ఒకసారి దీనికి అపాయం వచ్చింది సింహానికి, అప్పుడు ఎలుక కాపాడింది. అది అన్నమాట ఈ లెసను. ఏంటంటే, ఎంతటి గొప్పవారైనప్పటికీ అపాయం వస్తుంది. చిన్నవారు పెద్దవారు అని ఒక తారతమ్యం ఉండకూడదు. అందరూ ఒకటే. స్నేహానికి కానీ ధనవంతులైనా పేదవాళ్ళైనా అందరూ ఒకటే. ఎవరికైనా అపాయం ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. అప్పుడు చిన్నవారు కూడా పెద్దవాళ్ళని కాపాడగలరు. అదనమాట నీతి. ఎంతటి వారినైనా సరే చిన్న పెద్ద అని తారతమ్యం ఉండకూడదు. ధనవంతులు పేదవాళ్ళన్న తారతమ్యం ఉండకూడదు. అందరూ ఒకటే అని ఈ లెసన్ సారాంశం అనమాట. మరి నచ్చిందా లెసను? సబ్స్క్రైబ్ చేయండి మరి. ఆల్ ది బెస్ట్.